అందరికీ నమస్తే. వీటీవీ ఛానల్‌కి స్వాగతం. అలసట, జుట్టు రాలడం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ శరీరంలో ఐరన్ లోపం ఉండవచ్చు. మహిళలకు ఐరన్ చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గర్భధారణ, ఋతుస్రావం, తల్లిపాలు ఇచ్చే సమయంలో మహిళలకు ఎక్కువ ఐరన్ అవసరం. అందుకే మహిళలు తమ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ప్రతి మహిళ వారానికి ఒక్కసారి తప్పకుండా తీసుకోవాల్సిన కొన్ని ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. మహిళల్లో ఐరన్ లోపాల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శారీరక శ్రమ లేకపోయినా అలసటగా ఉండటం, జుట్టు పల్చబడడం, గోళ్లు సన్నగా పెలుసుగా మారడం, చిరాకు, చెడు మానసిక స్థితి, చర్మం పసుపు రంగులోకి మారడం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉండే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని నివారించవచ్చు. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూరలో కేవలం ఐరన్ మాత్రమే కాదు, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లం, ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఋతుస్రావ సమయంలో అలసట, బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని టీలో లేదా ఎండిన అల్లంతో కలిపి ప్రతిరోజు తీసుకోవడం మంచిది. దానిమ్మలో ఐరన్, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, ఈ చిన్న గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లా తినవచ్చు, సలాడ్స్ లో లేదా స్మూతీలలో కలుపుకోవచ్చు. చిరుధాన్యాలు ఐరన్ సమృద్ధిగా ఉండే ఒక స్థానిక సూపర్ ఫుడ్. మిల్లెట్ రోటీ లేదా కిచిడి శీతాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళలు తమ శక్తి, రోగ నిరోధక శక్తి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.